ఆయుషంత్. ఓకేనా? మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌లలో నిజంగా వండర్‌ఫుల్ ప్రొడక్ట్. ఎందుకంటే ప్రతి సప్లిమెంట్ కూడా మల్టిపుల్ యూజెస్, కానీ ఆయుషంత్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ ఒక్క పార్ట్ కోసం సెపరేట్‌గా మనకి ఎవ్రీ సప్లిమెంట్ అంటే ఆయుషంత్‌లో ఉండే ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క పార్ట్ కోసం డిజైన్ చేయబడ్డది. ఓకేనా? అసలు ఆయుషంత్ అంటే ఏంది? అసలు ఏమేమి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయో మనం ఇక్కడ జస్ట్ చూద్దాం ఇప్పుడు. ఓకే. అసలు ఆయుషంతే ఎందుకు? ఆహ్, గ్లోబల్‌గా తీసుకుంటే అంటే ఆయుర్వేద గ్లోబల్‌గా తీసుకుంటే సైంటిఫిక్ వాలిడేషన్ అండ్ ఎక్స్‌టెన్సివ్ రీసెర్చ్. అంటే ఓన్లీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ 2 మిక్స్‌డ్ చేసి మనకిక్కడ సప్లిమెంట్స్ ఇస్తున్నారు. వీటిలో ఏమేమిటి మెయిన్‌గా తీసుకుంటున్నారంటే సేఫ్టీ, ప్యూరిటీ అండ్ ఎఫిషియన్సీ. ఓకే. అంటే హెవీ మెటల్స్ లేకుండా, పెస్టిసైడ్స్ లేకుండా, హార్ష్ సాల్వెంట్స్ లేకుండా, అంటే ఇలాంటి వేస్టేజ్ టాక్సిన్స్ లేకుండా స్పెషల్‌గా ఇక్కడ కేర్ తీసుకుంటున్నారు. అట్లానే మనకి స్టాండర్డ్స్, ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఇక్కడ వాడుతున్నారో స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆహ్, త్రూ మోడర్న్ బయాలజీ అండ్ టెస్ట్ మెమోరియల్స్, వాలిడేషన్స్ అన్ని ఎక్స్‌పర్ట్ యొక్క సలహాల ప్రకారం ఇది మనకిక్కడ ఎఫిషియెంట్‌గా తయారు చేస్తున్నారు. ఓకేనంట. ఏదో మనకి ఒక క్యాప్సూల్‌లో ఏది పెట్టి ఇవ్వట్లని కాదు. అన్నీ కరెక్ట్‌గా మనకిక్కడ మెజర్ చేస్తున్నారు. అసలు ఆయుర్వేద అంటే అసలు ఏందో మనం ఫస్ట్ చూద్దాం. ఆయుర్ అంటే లైఫ్ అనేసి, వేద అంటే సైన్స్ అండ్ నాలెడ్జ్ అనేది. ఓకేనా? ఆయుర్వేదాలో ఇంత మీనింగ్ ఉంది. అంటే ఆయుర్ అంటే లైఫ్, మన జీవితం. ఓకే. వేద అంటే సైన్స్ అండ్ నాలెడ్జ్. ఓకేనా? ఆయుర్వేద అంటే సైన్స్‌తో కూడిన మన లైఫ్ అనుకోవచ్చు. దీన్ని ఇప్పుడు కాదు, ఆల్‌మోస్ట్ ఆల్ 5000 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వాడుతున్నారు. ఓకే. దీన్ని యాక్చువల్లీ పీపుల్ యొక్క లైవ్ లాంగ్ అంటే కరెక్ట్‌గా హెల్తీగా బ్యాలెన్స్‌డ్ లైఫ్ జీవించడానికి మనం ఆయుర్వేదాన్ని యూజ్ చేస్తున్నాం. అసలు ఆయుర్వేద యొక్క ప్రిన్సిపుల్ ఏంది అంటే ప్రివెంట్ ఇల్‌నెస్ అంటే రోగాలు రాకుండా కాపాడడానికి అండ్ వచ్చిన రోగాలు తగ్గియడానికి, ఓకేనా? బాడీని, మైండ్‌ని మెయింటైన్ బ్యాలెన్స్ చేస్తూ, ఓకే. ప్రాపర్ డ్రింకింగ్, డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ హెర్బల్ రెమెడీస్. అంటే కరెక్ట్‌గా ఫుడ్ తీసుకుంటూ, కరెక్ట్ ఏ డ్రింక్ తీసుకోవాలో ఆ డ్రింక్ అంటే వాటర్ కరెక్ట్‌గా తీసుకుంటూ, హెర్బల్ రెమెడీస్, ఓకేనా? దానికి యాడ్ చేస్తూ మన లైఫ్‌ని ఆహ్, ఎలాంటి డిసీజ్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయుర్వేద ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. ఇక్కడ మనకి వెస్టీజ్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుంది. ఓకే. హైలీ ఎఫెక్టివ్ అండ్ నేచురల్ హెల్త్ ప్రొడక్ట్స్ మనకిక్కడ ఆఫర్ చేస్తుంది. అంటే హైలీ ఎఫెక్టివ్ అండ్ నేచురల్ హెల్త్ ప్రొడక్ట్స్. ఓకే. ఇది దీనివల్ల మనకి ఎందుకు వస్తుందంటే ఇంటూ పీపుల్ లైఫ్స్ అండ్ బ్రింగింగ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ విత్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. ఓకే. ఇక్కడ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇక్కడ మనం సంపాదించుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ మనకి ఆల్‌మోస్ట్ ఆల్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి ఐషంతలో. లివర్ హెల్త్ ఉంది, వైటల్ కాంప్లెక్స్ ఉంది, గ్లూకో హెల్త్ ఉంది, ప్రోకార్డ్, టాక్స్ క్లీన్ అండ్ వచ్చేసి రెస్పో కేర్, కిడ్నీ హెల్త్. ఓకే. దీంతో పాటు మనకొచ్చేసి ప్రోస్టేట్ కేర్ కూడా ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి చాలా మంది అనుకుంటారు బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. ఓకే. బ్రెయిన్, హార్ట్ ఎలాగో ఇంపార్టెంట్. దాంతో పాటు లివర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు లివర్ ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, మన ఇంటికి మెయిన్ డోర్ ఎంత ఇంపార్టెంటో, మన బాడీకి లివర్ అంత ఇంపార్టెంట్. అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఫస్ట్ ఫేస్ చేసేది దానివల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ అంటే అది నెగెటివ్ బెనిఫిట్ కావచ్చు, పాజిటివ్ అంటే ఏ బెనిఫిట్ ఉన్నా కానీ ఫస్ట్ ఫేస్ చేసేది మన లివరే. అంటే ఫస్ట్ ఫుడ్ ప్రాసెస్ అయితే లివర్ దగ్గరే. ఓకేనా? డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 2014 మనం రిజల్ట్ తీసుకుంటే లివర్ డిసీజ్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్‌గా 2.4 టోటల్ డెత్స్ అంటే ఎవరైతే మన ఇండియాలో చనిపోతున్నారో అందులో ఆల్‌మోస్ట్ ఆల్ 2% లివర్ డిసీజ్ వల్లే చనిపోతున్నారు. కదా! అంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ చూస్తాం. హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తాం, బ్రెయిన్ డెడ్ కేసెస్ చూస్తాం, కిడ్నీ ఫెయిల్యూర్ చూస్తాం. కానీ లివర్ వల్ల 2% పీపుల్ చనిపోయే వాళ్ళు ఉన్నారంటే మీరు ఆలోచించొచ్చు. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ ఎవ్రీ 5 ఇండియన్స్ ఒకరికి లివర్ డిసీజ్ ఉంటుందంట. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ 90 కేసెస్ అంటే 90% పీపుల్‌కి వాళ్ళకి లివర్ డిసీజ్ ఉన్న విషయమే తెలీదంట. ఓకే. తెలుసుకునేసరికి చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే మన లివర్‌కొక దేవుడొక మంచి వరమిచ్చాడు. లివర్ తనకు తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. దానికి కొంచెం టైమ్ ఇస్తే. కానీ ఆ టైం కూడా మనం ఇవ్వట్లేదు. ఓకేనా. ఆల్‌మోస్ట్ ఆల్ అందుకే చూడండి 5 ఇండియన్స్‌లో ఒకరికొస్తుంది. 90 కేసెస్‌లో అసలు వాళ్ళకున్న విషయం కూడా తెలీదంట. ఓకే. ఆలోచించండి. అంటే మనం ప్రతి ఒక్క డిసీజ్‌కి వాడతాం కానీ లివర్‌ని పక్కన పెట్టేస్తాం. కానీ లివర్ వచ్చేసి మనకి బాడీలో పెద్ద ఆర్గాన్, బరువైన పెద్ద ఆర్గాన్ అనుకోవచ్చు. ఓకే.
ఇది ఆల్మోస్ట్ ఆల్ 1.8 కేజీ ఉంటుంది పురుషులలో, మగవాళ్ళలో. లేడీస్‌కి వచ్చేసి 1.3 కేజీ ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న హెవియెస్ట్ అండ్ లార్జ్ పార్ట్ ఇదే అన్నమాట. ఓకే. లివర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 60% లివర్ సెల్స్‌తో తయారై ఉంటుంది. ఇది ఏం చేస్తాయి లివర్ సెల్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే, మనం తిన్న ఫుడ్‌ని అబ్జార్బ్ చేస్తాయి న్యూట్రిషన్స్‌ని. అంటే అక్కడి నుంచి గ్రహించుకుంటాయి. అట్నే హార్మ్‌ఫుల్ ఏదైనా తీసుకుంటే అంటే ఎక్సెస్ ఫ్యాట్ కావచ్చు, మనకి ఏదన్నా కెమికల్ అంటే అలాంటివి ఏమైనా తీసుకుంటే అక్కడే డిటాక్సిఫై చేసేస్తుంది. అంటే బ్లడ్ వరకెళ్ళకుండా. అంటే చూడండి అంటే మనకి ఒక బఫరింగ్‌లా పనికొస్తుంది. మన సాఫ్ట్‌వేర్‌లో చెప్పాలనుకుంటే యాంటీవైరస్ అనుకోవచ్చు, లేదంటే ఫైర్‌వాల్ అనుకోవచ్చు. అంటే ఏదైతే లోపట రావాలో దాన్ని మాత్రమే పంపిస్తుంది. వద్దనుకున్న దాన్ని అక్కడే ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా? యెస్. అలాంటి లివర్‌ని మనం ఎలా చూసుకోవాలి మరి? ఓకే. అసలు లివర్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంది? ఓకే. ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటున్నామో దాన్ని డైజెస్ట్ చేయడానికి, అట్లే ఆహ్, క ఫ్యాట్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి, మనం ఎక్సెస్ ఫ్యాట్ తీసుకుంటే ఎక్కడ డిపాజిట్ అవుతుంది ఫస్ట్? మనకొచ్చేసి లివర్ దగ్గర డిపాజిట్ అవుతుంది. ఓకేనా? అట్లానే మనం ఏదైనా ఎక్సెస్ టాక్సిన్స్ కానీ, డ్రగ్స్ కానీ తీసుకుంటే డిస్ట్రాయ్ చేయడం కూడా లివర్ పనే. ఓకే. దాంతో పాటు పిత్తం మ్యానుఫ్యాక్చరింగ్ పిత్తాన్ని మనకి ప్రొడ్యూస్ చేసేది కూడా ఇదే అన్నమాట. ఐరన్, విటమిన్స్ అండ్ అదర్ ఎసెన్షియల్ కెమికల్స్‌ని కూడా స్టోర్ చేస్తుంది. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని బ్రేక్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఇది సహాయం చేస్తుంది. అట్లే ఎంజైమ్స్, ప్రోటీన్స్ మనకి ఏవైతే ఇంపార్టెంటో అంటే కెమికల్స్ రియాక్షన్ జరిగి మనకి ఎంజైమ్స్ ఏవైతే కెమికల్ రియాక్షన్ జరిగి బాడీకి ఏవైతే ఇంపార్టెంటో అది ఇది తయారు చేస్తుందన్నమాట. ఓకేనా? అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఫస్ట్ స్టేజ్ అంటే మనం ఇప్పుడు స్కూల్‌కెళ్తే ఏబీసీడీలు ఎంత స్టాండర్డ్‌గా వస్తే చిన్నప్పుడే డిసైడ్ అవుతుంది కదా! మ్యాథ్స్ చదువుతారా? సైన్స్ చదువుతారా? అనేసి. అంటే ఏబీసీడీలు అవన్నీ చిన్నప్పుడు ఎంత స్టాండర్డ్‌గా నేర్చుకుంటామో, మన బాడీలో ఫస్ట్ మనం తిన్న ఫుడ్‌ని డిసైడ్ చేసేదెవరు? లివర్. అంటే బాడీకి ఏ ఫుడ్ లోపలికి పంపించాలి, ఏది ఎక్కడ మనం కట్ చేయాలని డిసైడ్ చేసేది లివర్. ఓకేనా? యెస్. సరే. ఇక్కడ మనకి లివర్‌కొచ్చే ప్రాబ్లమ్స్ ఏమేముంటాయో చూద్దాం మనం. హెపటైటిస్ అంటారు కదా! ఓకేనా? స్వెల్లింగొస్తే అంటే అది ఉబ్బిపోవడం కావచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా హెపటైటిస్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇది ఎందుకొస్తుంది? వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్లొస్తుంది. ఓకే. హెపటైటిస్ వచ్చేసి 3 టైప్స్. మనం ఇంతకుముందు బ్యాక్ పెయిన్‌లో చెప్పినట్టుగా ఇది 3 టైప్స్. ఓకేనా? తక్కువ అంటే 6 మంత్స్ లోపు క్యూర్ అవ్వగలిగితే అది అక్యూట్. 6 మంత్స్ కంటే ఎక్కువుంటే అది క్రానిక్ ఇంకా. అంటే ఇంకా పర్మనెంట్‌గా ఆల్‌మోస్ట్ ఆల్‌గా ఉండిపోయేదన్నమాట ఇంకా. ఓకే. సెకండ్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అంటారు కదా! ఓకే. ఫ్యాటీ లివర్ అంటే పేరులోనే ఉంది ఫ్యాట్ అనేసి. అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అంటే మనం తిన్న ఫ్యాట్ ఎక్సెస్ ఫ్యాట్ అంతా అక్యుములేట్ అవుతా ఉంటుంది లివర్ సెల్స్ పైన. ఓకే. అసలు అక్యుములేట్ అవ్వడానికి దానికి అంతగనము అంటే ఏం వల్ల వస్తుంది అంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఎవరైతే ఎక్కువ సార్లు ఆల్కహాలిక్ తీసుకుంటారో వాళ్ళకొచ్చే ఛాన్స్ ఉంది. నాన్ ఆల్కహాలిక్ కూడా ఉంది. అంటే ఒబెసిటీ, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆల్కహాలిక్ తీసుకుంటే అలా వస్తుంది. తీసుకున్న వాళ్ళకి ఒబెసిటీ, ఓవర్ వెయిట్ కావచ్చు, డయాబెటిక్ ఉంటే కూడా చూడండి డయాబెటిక్ ఉంటే చాలా మంది కిడ్నీ మాత్రమే పోతుందనుకుంటారు. ఇక్కడ లివర్ కూడా పోయే ఛాన్సెస్ ఉంది ఫ్యాటీ లివర్ వల్ల. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, లివర్ తంతీలు అంటే చిన్న చిన్న కంతిలయితా ఉంటాయి గదా! మనకి బాడీ మీద కనిపిస్తాయి. అలా లివర్ పైన కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇదెందుకు అవుతుందంటే అక్యుములేషన్ ఆఫ్ కొలాజిన్. అంటే చూడండి మనము కరెక్ట్ క్వాలిటీ కొలాజిన్ తీసుకోలేకపోతే అది కూడా అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మన వెస్టిజ్‌లో ఉన్న కొలాజిన్ వల్ల అలాంటిదవ్వదు. ఓకేనా? ఎందుకంటే వెస్టిజ్ యొక్క కొలాజిన్‌లో టాక్సిన్స్ ఉండయి కాబట్టి. ఓకేనా? అలాంటివి తీసుకోవడం వల్ల కూడా లివర్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఆహ్, ఇది ఆహ్, కణ అదసలు కొలాజిన్ అంటే తెలుసు గదా! కణజాలం మధ్య ఉండే నార పదార్థం. అంటే జస్ట్ లైక్ ఒక ఫైబర్ టైప్ ఉండే పదార్థాన్ని కొలాజిన్ అంటారు. ఓకేనా? ఇది కూడా కరెక్ట్ లేకపోతే ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే చూడండి లివర్‌కి ఫ్యాటీ లివర్ అండ్ హెపటైటిస్ 2 వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు. హెల్తీ లివర్, ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ డిపాజిట్ అయితే ఎలా ఉంటుంది? ఓకేనా? అట్లనే లివర్ ఇంతకుముందు చెప్పినట్టు కంతులైతే ఎలా ఉంటుంది? దాంతో పాటు కణజాలం ప్రాబ్లమొస్తే అంటే ఎక్కువ కొలాజిన్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ వల్ల కూడా ఇక్కడ మనకి ఫిగర్ చూపిస్తున్నాం. ఓకే. మెయిన్ అసలు లివర్ డిసార్డర్స్ ఏమేముంటాయి జనరల్‌గా? ఓకే. లివర్ ప్రాబ్లమొస్తే ఫస్ట్ మనకి జాండీస్ అంటారు కదా! జాండీస్ అనంగానే అందరేం జేస్తారు? కండ్లకొస్తుంది అనుకుంటారు. కాదు. లివర్‌లో కండ్లకొచ్చి కడుపు ఎదిగిందంటారు. కాదు. అసలు యాక్చువల్లీ అది వచ్చే ప్రాబ్లమే
లివర్కి వస్తుంది. లివర్కి వచ్చిన తర్వాత మనం దాన్ని కనిపెట్టలేకపోతే అది కళ్ళల్లో చూపిస్తుంది. ఓకేనా, కంటి పసకలు అంటారు కదా, అదే అన్నమాట. ఓకే, అరుగుదల ప్రాబ్లం కావచ్చు. ఓకే, అరుగుదల ప్రాబ్లం అనగానే అందరూ ఏం చేస్తారు, నాకు అపిటేటివ్ ప్రాబ్లం ఉంది, అరగట్లేదు. ఓకేనా, ఫైబర్ తీసుకుందాం, ఇంకేదైనా తీసుకుందాం అని ఆలోచిస్తారు. లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ అరుగుదల తగ్గిపోతుంది. ఆకలి వెయ్యలేకపోవడం కావచ్చు, వామిటింగ్స్ అవ్వడం కావచ్చు. ఓకేనా, కడుపు ఉబ్బరంగా ఉండడం కావచ్చు. ఓకేనా, అంటే చూడండి, ఎవరికైనా అసిడిటీ ప్రాబ్లమ్ వచ్చి ఇలాంటి కొన్ని సింప్టమ్స్ ఉంటే మనము ఫైబర్ కాంబోటిక్స్‌తో పాటు లివర్ హెల్త్ సప్లిమెంట్ కూడా ఇవ్వొచ్చనమాట. ఓకేనా, స్పీడ్‌గా వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు. అక్కడనే ఊరికేనే జ్వరం రావడం కావచ్చు. ఓకేనా, ఇలాంటియన్నీ అంటే మనకి రైట్ అప్పర్ పైన అంటే ఇక్కడ మనకుంది కదా, అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆల్‌మోస్ట్ ఆల్‌గా మనం లివర్ ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు. ఓకే. ఆహ్, యెస్. దీనికి మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఆయుషంత్ లివర్ హెల్త్. ఓకే, ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. నేను నేమ్స్ చదవను. మనకు టైం చాలా తక్కువుంది కాబట్టి, అసలు ఇది ఏం పని చేస్తుందో చూద్దాం. రీజనరేటింగ్ ది డ్యామేజ్ లివర్ సెల్స్. ఇది మనం ఆయుష్యంతి యొక్క లివర్ హెల్త్ తీసుకుంటే, మన లివర్‌లో ఏవైనా డ్యామేజ్డ్ సెల్స్ ఉంటే దాన్ని రీజనరేటివ్ చేస్తుంది. అంటే కొత్త దాంట్లా చేస్తుంది. ఓకేనా? లివర్ రీజనరేషన్‌లో బాగా పనికొస్తాయి ఇవన్నీ మనకి. స్టిమ్యులస్ రీజనరేషన్ రిస్ట్రిక్టింగ్ ఫిబ్రిక్స్ అంటే తంతిలు అవుతాయి అన్నాం కదా ఇంతకు ముందు. చిన్న చిన్న తంతిలు అవి తీసేస్తుంది. అట్లనే మన కణజాలం మధ్య అంటే ఎక్కువ కొలాజిన్ అంటే వేస్ట్ కొలాజిన్ తీసుకున్నప్పుడు వచ్చే కంతిల్ని తీసేస్తుంది. ఆ ప్రాబ్లమ్‌ని కూడా తీసేస్తుంది. ఆహ్, ఇంకోటొచ్చేసి క్రానిక్ లివర్ డిసీజెస్ ఉంటే కూడా తగ్గిస్తుంది. లివర్ ఎంజైమ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ రీజనరేటివ్ ఆఫ్ అంటే లివర్ యొక్క కణాలు రీజనరేట్ అవ్వడానికి కూడా పనికొస్తుంది. ఓకే. ఆహ్, యెస్. అంటే చూడండి, లివర్ డ్యామేజ్ కాకుండా ఆపుతుంది. దాంతో పాటు లివర్ ఏదైతే కణాలు పాడైపోతున్నాయో డిఫాల్ట్‌గా దానికది రిపేర్ చేసుకుంటుంది. ఇది మన లివర్ హెల్త్ మళ్ళీ హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఫ్యాటీ లివర్ కావచ్చు. ఓకే. ఆహ్, లివర్‌కొచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఇది అబోవ్ 14 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. డైలీ 3 క్యాప్సూల్ తీసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్. ఓకేనా, మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ ఆఫ్టర్ ఫుడ్ తర్వాత. దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు. ఒక ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా. ఓకేనా, ప్రెగ్నెంట్ లేడీ ఉంటే డాక్టర్ సజెషన్ తీసుకోవచ్చు. ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. దీన్ని డైలీ 3 టైమ్స్ తీసుకోవచ్చు విత్ ఎక్కువ వాటర్‌తో. ఓకేనా, దీని డీపీ రేట్, ఎంఆర్‌పీ రేట్ ఉంది. మీకు సైట్‌లో చూసుకోవచ్చు. ఓకే. ఇది జస్ట్ ఒక మనకి లాస్ట్‌కి మనకిచ్చాడు. ఇది ఏమేం పని చేస్తుందని. సింపుల్‌గా డ్యామేజ్డ్ సెల్స్‌ని రిపేర్ చేస్తుంది. హెపటైటిస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇయ్యొచ్చు. ఓకే, కంతిలు కానీ, కణజాలం పాడైన వాళ్ళకివ్వచ్చు. క్రానిక్ లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకివ్వచ్చు. ఓకేనా? ఆకలి తక్కువేస్తుంది, వామిటింగ్స్ ఎక్కువేస్తున్నాయి అన్న వాళ్ళకి కూడా మనం ఇది ఇవ్వచ్చు. ఓకే. యెస్. నెక్స్ట్ వచ్చేసి వైటల్ కాంప్లెక్స్. ఇస్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్. నాకు తెలిసి మన టీమ్‌లో చాలా మంది దీన్ని ప్రమోట్ చేయరు. అసలు వైటల్ కాంప్లెక్స్ ఉన్న విషయాన్ని మర్చిపోతారు. ఎందుకంటే దీని బెనిఫిట్స్ తెలియదు కాబట్టి. ఓకేనా? సరే చూద్దాం దీనివల్ల బెనిఫిట్స్ ఏమేమున్నాయి. ఓకే. జస్ట్ మనం ఇదొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం ఇక్కడ. ఒక యాపిల్ కట్ చేసి మనం బయట పెట్టాం. ఏమవుతుంది? దీంట్లో ఉన్న ఐరన్ ఆక్సిజన్‌తో రియాక్షన్ జరిగినప్పుడు ఆక్సిడేట్ అయిపోయి అది పాడైపోతుంది. అవునా? కాదా? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కూడా అదనమాట. ఇంబాలన్స్ బిట్వీన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అండ్ ది ఎబిలిటీ టు బాడీ టు కౌంటర్ అటాక్ ఆర్ డిటాక్సిఫై దేర్ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్. ఓకేనా? అంటే మన బాడీలో ఏవైతే ఉన్నాయో అది ఫ్రీ రాడికల్స్ వల్ల అది అంటే ఆక్సిడేషన్ అయిపోవడం వల్ల మనకి పని చేయకుండా కణజాలాలు కూడా మనకి ఇక్కడ యాపిల్ ఎలా చూపిస్తారో కణజాలాలు కూడా అలా తయారవుతాయన్నమాట. ఓకే. దీనివల్ల మనకి ఆల్‌మోస్ట్ ఆల్ 200 డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయంట. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ 200కి పైన డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆక్సిడేషన్ వల్ల. ఓకేనా? దీనికి ఆహ్, ఇక్కడ మీరు మామూలుగా చూడొచ్చు. ఫస్ట్ యాపిల్ కట్ చేసిన యాపిల్, ఆక్సిడేషన్ అయిన యాపిల్ చూడొచ్చు. కింద మన సెల్స్‌ని కూడా అలానే చూపిస్తున్నారు. నార్మల్ సెల్ ఎలా ఉంది? ఏదైనా ఫ్రీ రాడికల్స్ వల్ల అటాక్ అయితే మిడిల్ సెల్, ఆక్సిడేషన్ అంటే ఫ్రీ రాడికల్స్ వల్ల అటాక్ అయింది. అది ఆక్సిడేటివ్ అయిపోయిన సెల్ ఎలా ఉంది? ఓకేనా? జస్ట్ లైక్ యాపిల్‌ని మన కళ్ళజాలం చూడలేం కానీ మీరు ఇంట్లో ఒక యాపిల్ ఉంటే కట్ చేసి పెట్టండి. జస్ట్ ఒక 3-5 అవర్స్ లోపట యాపిల్ కలర్ మారిపోయి ఖరాబ్ అవ్వడం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యాస్ ఇట్ ఈస్ మన సెల్స్ కూడా. ఓకే. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ మనకెందుకు కావాలి? అంటే మామూలుగా చెప్పాలనుకుంటే ఫ్రీ రాడికల్స్ వల్ల మన సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. మీకు పక్కన చూపిస్తున్న ఫిగర్‌లో ఉంది. రెడ్ కలర్ వచ్చేసి ఫ్రీ రాడికల్స్ కనుకుంటే,
మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా పనిచేస్తాయంటే గ్రీన్ కలర్. ఓకేనా. గ్రీన్ కలర్ వచ్చేసి మన ఫ్రీ రాడికల్స్ ని అటాక్ చేసి వాటిని మన బాడీలో ఎక్కడికి మూవ్ అవ్వకుండా చేస్తుందన్నమాట. ఓకేనా. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఏజింగ్ కాకుండా ఉంటుంది. అంటే తొందరగా ముసలి వాళ్ళం కాకుండా ఉండొచ్చు. ఓకే. అలానే వెరైటీ ఆఫ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఓకే. యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే చాలా ఫ్రూట్స్‌లలో దొరుకుతాయి. వెజిటబుల్స్ కావచ్చు. ఓకేనా. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళకి ఎసెన్షియల్ విటమిన్స్ దొరుకుతాయి. అంటే ఎలాంటి ఎసెన్షియల్ విటమిన్స్ అంటే ఏంది? ఏ విటమిన్ కావచ్చు. ఏ విటమిన్ వచ్చేసి కళ్ళు బాగా కనిపిస్తాయి. స్కిన్ డీఎన్ఏ నుంచి రిపేర్ చేస్తాయి. సి విటమిన్ అయితే అందరికి తెలుసు కదా! ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే. ఈ విటమిన్ స్కిన్ బాగా యంగ్‌గా ఉంటుంది. కే విటమిన్ బ్లడ్ క్లాటింగ్ వీటిలో బాగా పనికొస్తుంది. మన బాడీలో కాల్షియం డిపాజిట్ లేకుండా చేస్తుంది. ఓకేనా. ఈ విటమిన్స్ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ వల్ల మనకు దొరుకుతాయి. ఓకేనా. సరే ఇప్పుడు చూద్దాం. దీనికి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏందంటే వైటల్ కాంప్లెక్స్. ఓకే. ఇంతకుముందు చెప్పినట్టు వైటల్ కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే తెలుసు కదా! అంటే కణజాలము ఆక్సిడేషన్ అంటే ఫ్రీ రాడికల్స్ రావడము, కణజాలం పాడైపోవడం. దాని నుంచి మనం బయటపడొచ్చు. అట్లా మన బాడీ మొత్తం టిష్యూస్, కణాలు టిష్యూసే కదా! వాటికి మంచి పోషణ చేస్తుంది. అంటే అవి ఎప్పుడు కూడా ఎనర్జిటిక్‌గా ఉండేటట్టు ఇది సహాయం చేస్తుంది. సెల్స్ రీజనరేషన్ అయ్యే ప్రాసెస్‌ని ఇది యాక్సిలరేట్ అంటే స్పీడ్ చేస్తుంది. ఓకేనా. అంటే దానికి అది రిపేర్ కావచ్చు. కొత్త సెల్స్ అక్కడ పుట్టుకోవడం కావచ్చు. ఇది ప్రాసెస్‌ని స్పీడ్ చేస్తుంది. ఓకే. అలానే మన యొక్క ఇమ్యూనిటీని సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ కోసం మనం చాలా సప్లిమెంట్స్ వాడతాం. నోని అని, సీవక్తాన్ అని, ఓకే. ఆమ్లా అని, స్పెర్లునా అని. ఓకేనా. దాంట్లో మనం వైటల్ కాంప్లెక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. చాలా మందికి అలసట వస్తుంది. ఓకే. స్ట్రెస్ తగ్గడం కోసం కావచ్చు. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ ఒక విషయం చెప్పాలనుకుంటే వైటల్ కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఆపేస్తుంది. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏమేముంటాయి? ఓకే. కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ కావచ్చు, ఫ్యూచర్‌లో పెరగడం కావచ్చు, ఇట్లా లివర్ హెల్త్ కావచ్చు, లేకపోతే హార్ట్ అటాక్ కావచ్చు, అంటే డయాబెటిక్ కావచ్చు. అంటే ఒక్కసారొస్తే మన లైఫ్ టైమ్ క్యారీ చేస్తా ఉండే డిసీజెస్‌ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, మనకి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల కావచ్చు. వీటి నుంచి వచ్చే ప్రతి డిసీజెస్‌కి సొల్యూషన్ వైటల్ కాంప్లెక్స్. ఓకే. ఒక్క వైటల్ కాంప్లెక్స్ తీసుకుంటే డిసీజెస్ రావడం విషయాన్ని పక్కన పెడితే మనము చాలా మంది యంగ్‌గా ఉండాలంటే చాలా మంది ఏం చేస్తారు? స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ వాడతారు. అవునా కదా! లేకపోతే యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడతారు. ఓకే. ఎయిర్‌నెల్ స్కిన్ క్యాప్సూల్స్ వాడతారు. దాంతో పాటు మీరు వైటల్ కాంప్లెక్స్ టాబ్లెట్ తీసుకోగలిగితే, సప్లిమెంట్ తీసుకోగలిగితే మీరు యంగ్‌గా ఉండొచ్చు. ఇంటర్నల్లీ అండ్ ఎక్స్‌టర్నల్లీ. ఓకే ఫ్రెండ్స్. ఎవరైతే యంగ్‌గా ఉండాలనుకుంటారో వైటల్ కాంప్లెక్స్ ఈరోజు నుంచి యాడ్ చేద్దాం. ఓకే. దీంట్లో ఏమేమున్నాయంటే ఓకే. ఇంతకుముందు చెప్పినట్టు విటమిన్ సి ఉంది. ఓకే. కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, ఐరన్, కెరటిన్ ఓకేనా. ఒక ఆమ్లా నుంచి తయారు చేశారు కాబట్టి ఇక్కడ బి కాంప్లెక్స్ వస్తుంది. ఎస్పెషల్‌గా చెప్పాలంటే సి విటమిన్ ఏంది యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్ బాగా పనికొస్తుంది. అంటే మనకి ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. అట్లే ఇక్కడ మనకి బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. రెడ్ గ్రేప్స్ అండ్ ఓకేనా. వీటి వల్ల మనకి యాంటీ ఏజింగ్ అంటే ఫ్యూచర్‌లో మనకి వ్రింకిల్ రాకుండా ఉంటుంది. ఓకే. అంటే స్కిన్ వ్రింకిల్ వస్తే మనము ఏజ్డ్‌లా కనిపిస్తాం కదా! అది రాకుండా ముందే మనము ఇక్కడ కాపాడుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ అట్లనే చాయ్ ఉంది ఇక్కడ మనకి. ఇది ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రో బయల్ యాక్టివిటీ. బయో యాక్టివిల్ అంటే సూక్ష్మజీవుల వల్ల వచ్చే డిసీజ్‌ని రాకుండా చేస్తుందన్నమాట. ఓకేనా. క్యారెట్ ఉంది. ఓకే. ఇక్కడ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ. అంటే క్యారెట్ తింటే మనకి ఆల్‌మోస్ట్ ఆల్ కళ్ళు బాగా కనిపిస్తాయి అనుకుంటాం. స్కిన్ గ్లోనెస్ వస్తుంది కదా! అట్లాంటి క్యారెట్ యొక్క ఇంగ్రీడియెంట్ కూడా ఇక్కడ మనకుంది. ఓకే. దాంతో పాటు దస్పుటి ఉందిక్కడ. ఇది ఇమ్యూన్ సిస్టమ్‌ని పెంచుతుంది. ఫర్టిలిటీని పెంచుతుంది. ఓకే. ఎనర్జీ బూస్టర్ వాడుతున్న వాళ్ళు వైటల్ చాంపియన్స్ వాడితే బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. వైటల్ ఫర్ విజన్ ఆహ్, పొటెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ యాంటీ ఆక్సిడెంట్. మెయిన్ వచ్చేసి మళ్ళీ యాంటీ ఆక్సిడెంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి జాదూ ఉంది. ఓకేనా. ఇది మనకెక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఐ సపోర్ట్‌లో కూడా కనిపిస్తుంది. ఓకేనా. ఆహ్, అంటే లుటిన్ అండ్ జినాతిన్ ఇక్కడ మనకి ఐ సపోర్ట్‌లో ఉంది. అంటే కళ్ళు బాగా కనిపించడానికి కూడా మనము వైటల్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు. చూడండి ఒక్కో వైటల్ కాంప్లెక్స్ తీసుకోవడం వల్ల ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఓకేనా. యెస్.
దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలంటే డైలీ 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్. ఓకే. బిఫోర్ ఫుడ్ కానీ, ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి డయాబెటిక్ రేంజ్. యెస్. డయాబెటిక్‌ని ఎందుకు చూజ్ చేస్తున్నామంటే ఆల్‌మోస్ట్ ఆల్ చాలా మంది సఫర్ అయ్యేది డయాబెటిక్ వల్లనే. ఓకే. ఇక్కడ చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ 22 క్రోర్స్ పీపుల్ ఉన్నారు. ఓకే. ఇండియాకొస్తే ఆల్‌మోస్ట్ ఆల్ 6.7 క్రోర్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారంట. అదే మనకి 2030 నాకు తెలిసి పెద్ద దూరం లేదు. 7 ఇయర్స్ కూడా లేదు. 10 క్రోర్స్ అబోవ్ మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ అసలు 52% పీపుల్‌కి బ్లడ్ షుగర్ లెవెల్స్ హై ఉన్న విషయం కూడా వాళ్ళకి అవేర్‌నెస్ ఉండట్లేదు. ఓకే. చాలా మంది ఆల్‌మోస్ట్ ఆల్ 7,00,00,000 మంది ఆల్రెడీ ప్రీ బయోటిక్ వల్ల బాధపడుతున్నారు. ప్రీ డయాబెటిక్ అంటే ఏంది? అంటే డయాబెటిక్‌కి, నాన్ డయాబెటిక్‌కి మిడిల్‌లో ఉంటుంది. అంటే 6 వస్తే మంచిది. 6.5-7 మధ్యలో ఉంటే మనకేంటంటారు ప్రీ డయాబెటిక్ అంటారు కదా! దాని లెక్కలున్నాయి కదా! అంటే ఫుడ్‌కి ముందు 125 కంటే 100-125 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటిక్ అంటారు. ఓకేనా? అబోవ్ 125 వస్తే దాన్ని డయాబెటిక్ అంటారు. కానీ ప్రీ డయాబెటిక్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ ఎవరు ట్రీట్‌మెంట్ తీసుకోరు. కానీ ప్రీ డయాబెటిక్‌లో కూడా మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఆల్‌మోస్ట్ ఆల్ ఇండియాలో మనకి ఎవ్రీ ఇయర్ 34,000 క్రోర్స్ బిజినెస్ జరుగుతుంది డయాబెటిక్ పైన. అంటే చూడండి ఎంత గనము డయాబెటిక్ అనేది పెరుగుతా ఉంటుందో. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ అంటే 1/3 ఆఫ్ డయాబెటిక్ డెవలప్స్ అంటే ఫ్యూచర్‌లో మనకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకు. ఓకే. ఇక్కడ చూడండి అసలు డయాబెటిక్ 2 టైప్స్ టైప్ 1 అండ్ టైప్ 2 అంటే టైప్ 1 ఎలా అంటే బై బర్త్ కావచ్చు చిన్న పిల్లలకొచ్చేది. ఇక్కడ మనం టైప్ 2 డయాబెటిక్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం. ఓకేనా? టైప్ 2 డయాబెటిక్ ఎవరెవరికొస్తుంది? ఓకే. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఎవరైతే మార్చేస్తున్నారో అంటే జంక్ ఫుడ్ తినడం కావచ్చు, లేకపోతే నిద్రపోయే టైం కావచ్చు, ట్రావెల్ టైం కావచ్చు. అంటే నేచురల్‌గా ఉండాల్సిన టైంని డిఫరెంట్ టైమ్‌లో చేయడం కావచ్చు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒబెసిటీ అంటారు కదా! వాళ్ళకు. సెకండ్ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీలో ఉందో వాళ్ళకొచ్చే అవకాశం ఉంది. హై బీపీ, హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ మనకి మనకి టైప్ 2 డయాబెటిక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వండర్ ఏందంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఎవరికైతే డయాబెటిక్ ఉందో అందులో హాఫ్ ఆఫ్ ది పీపుల్‌కి డయాబెటిక్ ఉన్న విషయం తెలీదు. అంటే ఇద్దరికి డయాబెటిక్ ఉంటే అందులో ఒకరు మాత్రమే నాకు డయాబెటిక్ ఉందని అనుకుంటున్నారు. రెండో పర్సన్‌కి అసలు కనీసం దాని మీద అసలు అవగాహన కూడా ఉండట్లేదు. ఓకే. అసలు సింప్టమ్స్ ఏంది డయాబెటిక్ వస్తే? ఓకే. చాలా మట్టికి ఎక్కువ దాహమేస్తుంది. ఎక్కువ యూరినేషన్ వస్తుంది. రాపిడ్ వెయిట్ లాస్ అవ్వచ్చు. కళ్ళు మసక మసకగా కనిపిస్తాయి కదా! అంటే ఇవి కొన్ని సింప్టమ్స్ మాత్రమే. ఓకేనా? లేదనుకుంటే మనం బ్లడ్ షుగర్ చేయించుకుంటే మనకక్కడ తెలిసిపోతుంది. ఓకేనా? సరే. దీనికి మనం ఆల్రెడీ చూసాం. ఒకవేళ డయాబెటిక్ వస్తే ప్రాబ్లమ్స్ ఏమేమొస్తాయో. కళ్ళు మసకబారిపోతాయి. ఓకేనా? లాంగ్ టర్మ్ మనము డయాబెటిక్ ఏవైతే కెమికల్ మందులు వాడుతున్నామో దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగితే బ్లడ్ థిక్ అవుతుంది. బ్లడ్ ఫ్లో ఆహ్, హ హార్డ్ అవుతుంది. దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? పళ్ళ చిగుళ్ళు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. కాళ్ళు పగలడం కావచ్చు, నర్వ్ డ్యామేజ్ అవ్వడం కావచ్చు. అంటే చూడండి ఒక్క డయాబెటిక్‌ని మనం కరెక్ట్ టైమ్‌లో కంట్రోల్ చేయగలిగితే ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి దూరం ఉండొచ్చు. ఓకేనా? అంటే డయాబెటిక్ కంట్రోల్ చేస్తే చిన్న డిసీజ్, కంట్రోల్ చేయకపోతే పెద్ద డిసీజ్. ఓకేనా? సరే. దీనికి మన దగ్గర ఏముందో చూద్దాం. ఈస్ ఎ గ్రేట్ వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ ప్రొడక్ట్ గ్లూకో హెల్త్. ఓకే. ఇది ఏం చేస్తుందంటే గ్లైకెమిక్ హెల్త్‌ని మంచి మెయింటైన్ చేస్తుంది. పాన్‌క్రియాస్‌కి స్ట్రెంథెన్ చేస్తుంది. బీటా కణాల్ని రిపేర్ చేస్తుంది. ఓకే. గ్లూకోజ్ అబ్జార్ప్షన్‌ని పెంచుతుంది. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు కదా! దాన్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. మన ఆకలిని కంట్రోల్ చేసి హెల్తీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తుంది. ఓకే. క్రోనిక్ అలైన్‌మెంట్ ఇవి రాకుండా కాపాడుతుంది. ఓకేనా. గ్లూకో హెల్త్ ఎవరు వాడాలి? ఓకేనా. గ్లూకో హెల్త్ ఎవరు వాడాలి అంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళు వాడొచ్చు కంట్రోల్ కోసం. డయాబెటిక్ రావద్దు నాకు ఫ్యూచర్‌లో అనుకునే వాళ్ళు కూడా వాడొచ్చు. అంటే 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో మనం ఒకసారి గ్లూకోజ్ తీసుకుంటే కూడా మనకి ఇక్కడ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఇక్కడ చాలా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఓకేనా వీళ్ళ బెనిఫిట్ మాత్రం చెప్తాను. ఓకేనా ఇంతకు ముందు చెప్పినట్టు మనకి అసలు డయాబెటిక్ వచ్చిందని ఎలా గుర్తుపడతామంటే పాన్‌క్రియాలో బీటా కెరటిన్ సెల్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకేనా. ఇది వాటిని రిపేర్ చేస్తుందన్నమాట. ఓకే.
ఇక్కడ మనకి హల్దీ కూడా ఉంది. టైప్ 2 డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది. ప్రీ డయాబెటిక్ నుంచి మనం రిటర్న్ కూడా అవ్వచ్చు. అలానే గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఆహ్, హార్మోన్ ఇన్సులిన్ స్టిమ్యులేట్స్ సెల్స్ దట్ సీక్రెట్ ది హార్మోన్ ఇన్సులిన్. ఓకేనా? షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. ఓకే. సి విటమిన్ వల్ల ఏమవుతుంది? షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. ఇంకోటి మన బాడీలో ఏదైతే ఇన్సులిన్ కొంచెం ప్రొడ్యూస్ అవుతుందో, దాన్ని కూడా సెల్స్ అబ్జార్బ్స్ కావడానికి మనకిక్కడ ఆమ్లా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది మనం ఎలా తీసుకోవాలి అంటే, వాళ్ళ ఒక డయాబెటిక్ లెవెల్స్‌ని బట్టి 1 ఆర్ 2 క్యాప్సూల్స్ అంటే మనం మార్నింగ్ తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు 1-2 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. అలానే నైట్ మనం డిన్నర్ అప్పుడు కూడా 1-2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. ఓకేనా? దీంతో పాటు ఇంకా వేరే సప్లిమెంట్స్ ఉంటాయి కాంబినేషన్స్. ఓకేనా? అంటే నీమ్ అని, స్టీవియా అని ఓకేనా? మీ అప్లైని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే. యెస్. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పినట్టు ఈ డిసీజెస్ ఆల్‌మోస్ట్ ఆల్ గ్లూకో హెల్త్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ డిసీజెస్. ఓకేనా? లివర్ అయిపోయింది. గ్లూకో హెల్త్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ వచ్చేసి హార్ట్‌కి సంబంధించి. ఓకే. హార్ట్ అటాక్ అసలెందుకొస్తుంది? కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్లొస్తుంది. ఓకేనా? ఆల్‌మోస్ట్ ఆల్ ఈ 4 ఇండియన్స్ అంటే మనకి ఎవరైతే పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఓకే. 20-30 ఇయర్స్ అంటే ఆల్‌మోస్ట్ ఆల్ టీనేజ్ నుంచి అప్పుడే బయటపడ్డ పిల్లలు కూడా ఆల్‌మోస్ట్ ఆల్ 4 అంటే 25% పీపుల్‌కి ఇది హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది మన ఇండియాలో. ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి. నాకు తెలిసి ఇండియా ఈస్ ఎ రెడ్ జోన్‌లో ఉంది కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో. ఓకేనా? లిపిడ్ ప్రొఫైల్‌లో డేంజర్ జోన్ అంటారు కదా! ఎవ్రీ 4 ఇండియన్స్‌కి ఒకరికి కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళకి? 20-29 ఏజ్ వాళ్ళకి. అదే టోటల్ ఇండియా తీసుకుంటే అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకుంటే ప్రతి 5 మందిలో ఇద్దరికి ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందంట. ఓకే. హార్ట్ అటాక్ ఎందుకొస్తుంది అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ మారిపోయినప్పుడు. ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఉంటుంది కదా! ఎల్‌డీఎల్ ఎక్కువైనప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంతుండాలనేసి. ఓకే. దీనికి మన దగ్గర మంచి సప్లిమెంట్స్ ఉంది. ఇట్స్ ఎ ప్రో కార్డ్. ఓకే. మనం చాలా మటికి కాఫ్ టానిక్ చూసుంటాం. ఫీవర్ టానిక్ చూసుంటాం. అంటే ఆకలి వేయడానికి టానిక్ చూసుంటాం. కానీ ఇక్కడ గుండె కోసం కూడా ఒక టానిక్ తయారు చేసింది మన వెస్టేజ్ కంపెనీ. ఓకే. నిజంగా దీనికి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు. అంటే హార్ట్‌కి సంబంధించిన టానిక్ అన్నమాట. అంటే హార్ట్‌కి సంబంధించిన ఎవ్రి ప్రాబ్లమ్‌ని ఇది రిమూవ్ చేస్తుంది. ఓకే. అలానే లిపిడ్ ప్రొఫైల్‌ని మెయింటైన్ చేస్తుంది. హెల్ప్స్ ది రెగ్యులేట్ కొలెస్ట్రాల్స్ అండ్ ఎల్‌డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంప్రూవ్స్ ది గుడ్ కొలెస్ట్రాల్. ఓకే. బ్లడ్ సర్క్యులేట్స్ అండ్ యూజ్‌ఫుల్ ఇన్ మేనేజ్‌మెంట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏవైతే వస్తున్నాయో అన్నిటికి కూడా ఇది ఒక టానిక్‌లా పనికొస్తుంది. ఓకే. దీంట్లో ఏమేముంటాయంటే అర్జున ఉంటుంది, అశ్వగంధ ఉంటుంది. ఓకే. అర్జున వచ్చేసి హార్ట్ టానిక్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఇది హెల్తీ హార్ట్ మెయింటైన్ చేయడానికి బాగా పనికొస్తుంది. స్ట్రెస్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు ఇది బాగా మెయింటైన్ చేస్తుంది. అలానే హార్మ్‌ఫుల్ లిపిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్ చేస్తుంది. నార్మల్ బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తుంది. స్టామినా పెంచుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అలానే సెల్యులర్ హెల్త్‌ని కూడా బాగా ఇది అంటే టోటల్ ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ఓకే. అశ్వగంధ. ఓకే. ఇది అశ్వగంధ మనకు ఆల్రెడీ ఎనర్జీ బూస్టర్‌లో కూడా వాడుతున్నాం దీన్ని. ఓకేనా. ఇది మెయిన్ వచ్చేసి ఇది కూడా హార్ట్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసమే ఇది పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్‌ని ఇది బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. హార్మ్‌ఫుల్ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఓకే. ఆహ్, ఇంబాలన్స్ కాజ్డ్ ది అంటే స్ట్రెస్ వల్ల ఏదైతే మనకి ఇంబాలన్స్ అవుతుందో దాన్ని ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే. గార్లిక్ అందరికి తెలుసు కదా! గార్లిక్ ఎక్కువ తీసుకుంటే మనకి బ్లడ్ పల్సన్ అవుతుంది. హార్ట్ రేట్ ఏదైతే ఉందో అప్ డౌన్స్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఆహ్, యెస్. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ లెవెల్స్ స్ట్రెంథెనింగ్ అండ్ హెచ్‌డీఎల్ లోయర్స్ అండ్ ఎల్‌డీఎల్. ఎల్‌డీఎల్‌ని తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్‌ని పెంచుతుంది. ఇది గూగుల్ చేసే పని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఉంది కదా! షుగర్ కేన్ వచ్చేసి ఓకే. ఇది కూడా సెరమ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని మెయింటైన్ చేస్తుంది. ప్రివెంట్ ది ఆన్సెట్ ఆర్థరైటిస్. ఓకే. హెల్తీ లిపిడ్ ప్రొఫైల్. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రోకార్డ్ తీసుకుంటే హార్ట్‌కుండే ఎవ్రి ప్రాబ్లమ్ పోతుంది. దాంతో పాటు హార్ట్ రేట్‌ని అంటే అప్ డౌన్స్ కాకుండా కాపాడుతుంది. దాంతో పాటు లిపిడ్ ప్రొఫైల్‌ని బాగా మెయింటైన్ చేస్తుంది.
అంటే చాలా మంది నాకు హార్ట్ ప్రాబ్లమ్ లేదనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి మనం ఇంతకుముందు చూసినట్టు 20-30 మధ్యలో వాళ్ళకి 4 మెంబర్స్‌లో ఒకరొస్తుంది. టోటల్ ఇండియా చూస్తే 5 మెంబర్స్‌లో ఇద్దరికొస్తుంది. ఓకేనా? హార్ట్ అటాక్ మనం ఇంతకుముందు చెప్పినట్టు సైలెంట్‌గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే మనకి తెలియకుండానే అంటే నైట్ పడుకుంటే పొద్దున్న లేవలేదంటే హార్ట్ అటాక్ అంటాం కదా! ఓకేనా? అది రాకుండా ఉండాలంటే ప్రోకార్డ్ తీసుకోవచ్చు. ఇది బ్లడ్‌ని థిన్ కూడా చేస్తుంది. పల్చగా చేస్తుంది. బ్లడ్ ఫ్లో ఈజీగా అవుతుంది. ఓకే. దీన్ని మనం డైలీ 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ప్రాబ్లమ్ ఉంటే డైలీ 6 వరకు తీసుకోవచ్చు. మార్నింగ్ టు, ఆఫ్టర్‌నూన్ టు, నైట్ టు. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదనుకుంటే డైలీ 3 1, 1, 1 తీసుకుంటే సరిపోతుంది. అబోవ్ 14 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే కంటే కూడా ముందు తీసుకుంటే రాకుండా ఉండొచ్చు. ఓకే. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అంటారు కదా! ఓకే. యెస్. అసలు డిటాక్సిఫికేషన్ అసలు మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన టాపిక్ అసలు. ఓకే. అంటే మన బాడీని అంటే మంచిగా చూసుకోవాలంటే ఫస్ట్ వేస్టేజ్‌ని బయటకు పంపియాలి. ఓకే. అంటే వేస్టేజ్ అంటే ఏంది? టాక్సిన్స్. అంటే నా బాడీ బాగానే ఉందని అందరూ అనుకుంటారు. మనకు తెలుసో తెలియక రోజు 2000-4000 అన్‌వాంటెడ్ హార్మ్‌ఫుల్ టాక్సిన్స్ మన బాడీలోకొస్తున్నాయంట. అంటే స్మోక్ వల్ల కావచ్చు, డస్ట్ వల్ల కావచ్చు, కెమికల్స్ వల్ల కావచ్చు. ఒక నెయిల్ పాలిష్, మన ఏసీస్ అంటే వీటి వల్ల మనకి తెలుసో తెలియకో ఆల్‌మోస్ట్ ఆల్‌గా మనకి 2000-4000 అబోవ్ టాక్సిన్స్ బాడీలోకొస్తున్నాయి. కానీ అన్నీ బయటకెళ్ళట్లేదు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది? ఎస్పెషల్‌గా చెప్పాలంటే డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది. కోలన్ అంటారు కదా! అంటే మనకి గొంతు నుంచి కింద వరకు ఉండే దాన్ని మొత్తం కోలన్ అంటారు కదా! దీనివల్ల అది ఫంక్షన్ కరెక్ట్‌గా అవ్వదు. ఓకే. ఈ టాక్సిన్స్ ఎక్కువ పెరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏది? లివర్. ఎందుకంటే ఏది పోయినా ఫస్ట్ తీసుకునేది లివరే కాబట్టి లివర్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆహ్, దీనివల్ల మనకి ఎక్సెస్ బయటికి పోయే ఛాన్సెస్ ఇంకా తగ్గిపోతాయన్నమాట. ఓకే. నిజంగా అసలు మన బాడీ నేచురల్‌గానే టాక్సిన్స్‌ని బయటకు పంపిస్తుంది. ఓకే. ఎలా పంపిస్తుందంటే లివర్ వల్ల, లివర్ త్రూ, కిడ్నీ త్రూ, స్కిన్ అండ్ లంగ్స్. ఓకేనా? స్కిన్ వచ్చేసి చెమట రూపకంగా, లంగ్స్ వచ్చేసి గాలి రూపకంగా, కిడ్నీస్ వచ్చేసి వేస్టేజ్ రూపకంగా యూరిన్‌లో పోతుంది. ఓకేనా? ఇలా మనకి ఆల్‌మోస్ట్ ఆల్ మన బాడీ దేవుడు డిజైన్ చేశారు వేస్టేజ్ తీసేయమనేసి. ఓకేనా? కాకపోతే ఎప్పుడైతే మనకి లివర్ ఓవర్ బర్న్డ్ అయితుందో, ఓకేనా? అప్పటినుంచి టాక్సిన్స్‌ని లివర్ దగ్గర స్టోర్ చేయడం స్టార్ట్ అయితుంది. ఓకేనా? ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఫ్యాట్ టిష్యూస్ ఉంటాయి కదా! అక్కడ స్టోర్ అవుతాయి. ఎక్కువ స్టోర్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అది మళ్ళీ బ్లడ్‌లో మిక్స్ అవుతుంటాయి. అంటే తెలిసో తెలియక మళ్ళీ బ్లడ్‌కెళ్తుంది. దీనివల్ల మనకి ఎన్నో డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? అసలు చూద్దాం టాక్సిన్స్ ఎన్ని రూపకంగా లోపలికొస్తాయి. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ మన డైలీ ఓవర్‌లోడ్స్ వల్ల లివర్ పాడైతుంది అంటాం కదా! కాఫీ కావచ్చు, ఎనీ షుగర్ కంటెంట్ ఉన్న కూల్ డ్రింక్స్ తీసుకోవడం కావచ్చు, పూర్ న్యూట్రిషన్స్ వల్ల కావచ్చు, ఓకేనా? జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంటల్ వల్ల కావచ్చు, ఆల్కహాలిక్ ఇంటేక్ వల్ల కావచ్చు, ఎక్సెసివ్ వర్క్ లోడ్. ఆఫ్‌కోర్స్ నాకు తెలుసు ఎక్సెసివ్ వర్క్ లోడ్ ఎవరు చేయట్లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఎక్కువ వర్క్ చేసినా కానీ అది మనకి లివర్ ఆహ్, ఓవర్‌లోడ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్మోకింగ్ వల్ల కావచ్చు, ఓకేనా? స్ట్రెస్ వల్ల కావచ్చు. ఇలాంటి ప్రాసెసెస్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు. లివర్ పైన ఎక్కువ ఓవర్‌లోడ్ అయినప్పుడు అది టాక్సిన్స్‌ని ఎగ్జాక్ట్‌గా ఫిల్టర్ చేయదు. అది మన ఫ్యాట్‌లో స్టోర్ చేస్తుంది. అది మనకేమవుతుంది బ్లడ్‌లో మిక్స్ అయ్యి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? అసలు టాక్సిన్స్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి గాలి ద్వారా టాక్సిన్స్ ఒస్తాయి. స్కిన్ ద్వారా టాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లే మనం తినే ఫుడ్ ద్వారా టాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంది. టాక్సిన్స్ బయటకెలా వెళ్తాయి? ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్ ద్వారా ఎళ్తాయి చెమట రూపకంగా. కిడ్నీస్ ద్వారా ఎళ్తాయి. మన కోలిన్ అంటే ఔట్‌పుట్ మోషన్ ద్వారా వెళ్ళే ఛాన్స్ ఉంది. లంగ్స్ అంటే కార్బన్ డయాక్సైడ్ వేస్టేజ్ గాలి ద్వారా గూడా బయటికి పంపించే అవకాశం ఉంది. ఓకేనా? అసలు డిటాక్సిఫై చేయడానికి మన దగ్గర ఉన్న మంచి ఎక్సలెంట్ సప్లిమెంట్ వచ్చేసి టాక్స్ క్లీన్. ఆఫ్‌కోర్స్ ఫుడ్ ప్యాచ్ కూడా ఉందనుకోండి. కానీ మనం ఈరోజు ఆయుష్ హెల్త్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి టాక్సిన్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇది టోటల్లీ మన కోల్‌లాన్ని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది. బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. ఓకేనా? చాలా మందికి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే మనం ఏమిస్తాం? ఫైబర్ కానీ, కాంబటిస్ కానీ ఇస్తాం కదా! అక్కడ మీరు టాక్స్ క్లీన్ కూడా ఇవ్వండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా? అక్కడ కూడా మనం టాక్స్ క్లీన్ ఇస్తే బెటర్ రిజల్ట్స్ తీసుకోవచ్చు. మన
ఆల్మోస్ట్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ అండి మెటబాలిజంని టోటల్లీ రిపేర్ చేస్తుంది. ఓకేనా. చిన్న సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే పింపుల్స్ కావచ్చు. ఓకేనా. అంటే చిన్న చిన్న ట్యాన్ టైప్ వస్తాయి కదా మనకి పింపుల్స్. అంటే వచ్చి అట్లా గడ్డలు కడతాయి చూడు, అది రాకుండా కూడా మనం టాక్సిన్ ఇవ్వచ్చు. ఓకే. యెస్. దీంట్లో చాలా ఉన్నాయి. కానీ ఇది మనకి మెయిన్ వచ్చి ఫంక్షన్ చెప్తాను. బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది. క్లెన్జింగ్ ది కోలాన్ని క్లెన్స్ చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తుంది. సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది. ఎస్పెషల్‌గా చెప్పాలి అనుకుంటే లివర్‌కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఆహ్, యెస్. టాక్సిలిన్. దీన్ని కూడా ఎన్ని తీసుకోవచ్చు రోజు అంటే మినిమమ్ 3-6 తీసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి, నైట్ ఒకటి. లేదనుకుంటే ప్రాబ్లమ్ ఉందంటే మార్నింగ్ 2, ఆఫ్టర్‌నూన్ 2, నైట్ 2 తీసుకోవచ్చు ఆఫ్టర్ ఫుడ్. ఓకే. జస్ట్ ఫ్రెండ్ ప్రోస్టేట్ గ్లాండ్ నేను జస్ట్ ఇది ఒక 5 మినిట్స్‌లో క్లోజ్ చేస్తాను. టైం కూడా అయిపోతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ నిజంగా చెప్పాలంటే ఎస్పెషల్లీ జెంట్స్ కోసం డిజైన్ చేసిన సప్లిమెంట్స్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ బయట డిస్కస్ చేస్తారు. కానీ ప్రోస్టేట్ గ్లాండ్ గురించి ఎవరు డిస్కస్ చేయరు. ఓకేనా. ఇది కూడా ఒక డిసీజ్. ఇది వన్ ఆఫ్ దెమ్ ఈస్ ప్రోస్టేట్ ఎన్లార్జ్‌మెంట్. ఇది ఎవరెవరికి వస్తుంది ప్రాబ్లమ్ అంటే 10 మందిలో 8 మందికొస్తుంది. అంటే చూడండి 80% ప్రాబ్లమ్ ఆల్‌మోస్ట్ ఆల్ అందరికి కూడా ఉంటుంది. ఏజ్ గ్రూప్ వాళ్ళకుంటుందంటే 40 ఇయర్స్ క్రాస్ అవుతా ఉంది అంటే ప్రోస్టేట్ గ్లాండ్ పెద్దగా అవుతూనే ఉంటుంది. అంటే 40 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్‌కి స్టార్ట్ అవుతున్నట్టే. 80% ఎన్లార్జ్ అవుతుంది. అదే జస్ట్ ఇంకో 10 ఇయర్స్ 50 ఏజ్ వచ్చేసరికి 50%, ఆల్‌మోస్ట్ ఆల్ 70-80 ఏజ్ వచ్చేసరికి 80%. ఓకేనా. ప్రోస్టేట్ గ్లాండ్ ప్రతి ఒక్క జెంట్స్‌కి ఇది ఎన్లార్జ్ అవుతూనే ఉంటుంది. అంటే నాకు ఈ ప్రాబ్లమ్ లేదని చెప్పడానికి లేదు. ఎవరైతే 40 ఇయర్స్ అబోవ్ ఉన్నారో. ఓకేనా. దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏందసలు? ఓకేనా. ఎవరెవరికొస్తుంది అంటే హైపర్ టెన్షన్, డయాబెటిక్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ యూరిన్ ట్రాక్ ఉంటుంది కదా! దానికి సరౌండింగ్స్‌లో ఉంటుందిది. ఓకేనా. జస్ట్ మీరిక్కడ ఫిగర్‌లో చూస్తున్నట్టు అది పెరుగుతున్న కొద్దీ యూరిన్ పోయడానికి ప్రాబ్లమేస్తుంది. ఓకేనా. యూరిన్ పోవడానికి ప్రాబ్లమేస్తుంది. ఓకేనా. అంటే యూరిన్ ట్రాక్ మొత్తం ఇది ప్రెస్ చేసి పెడుతుంది. ఓకేనా. ఇది అందరికి అర్థమవుతుంది కాబట్టి ఎక్కువ నేను చెప్పట్లేదు. ఓకేనా. దీనివల్ల మనకి యూరినేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమొస్తుంది. ఎవరికి 40 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండే వాళ్ళకి. ఓకేనా. ఆల్‌మోస్ట్ ఆల్ 50 ఇయర్స్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఆల్ ఇది సీరియస్ ఇష్యూ కింద కన్వర్ట్ అయితుంది. ఓకే. దీనికి మనకొచ్చేసి ఇంతకుముందు చెప్పినట్టు ఎవరెవరికొచ్చే ఛాన్సెస్ ఉంది అంటే హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, డిఫరెంట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకే. సింప్టమ్స్ ఏంది ఇంతకుముందు చెప్పినట్టు వీక్ అండ్ స్లో యూరినేషన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్. అంటే బ్లాడర్ అంటే ఫుల్‌గా ఎంప్టీ అయిన ఫీలింగ్ ఉండదు. అంటే ఎన్ని సార్లు యూరిన్ ఎళ్ళినా ఇంకా యూరిన్ వస్తున్న ప్రాబ్లమ్ ఉండొచ్చు. యూరిన్ స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఆహ్, ఆహ్, ఎస్పెషల్లీ నైట్ యూరినేషన్ ఎక్కువ అవ్వడం కావచ్చు. ఓకే. ఆహ్, స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే. యెస్. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ తెలుసు కదా! ఫ్యామిలీ ఫంక్షన్స్ పోలేము. ఎక్కువ యూరిన్స్ పోతుంటే ఎక్కువ ట్రావెల్ చేయలేము. దీనికి మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెడికేషన్ తీసుకోవచ్చు. కానీ మెడికేషన్స్ వల్ల మనకి ఫ్యూచర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సెకండ్ వచ్చేసి చిన్నగా హీట్ వల్ల కూడా మనము దీన్ని హీట్ చేసి కూడా తగ్గించే ప్రాసెస్ ఉంది. థర్డ్ వచ్చేసి సర్జరీ, ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు ఇంతకుముందు చూసినట్టు మెడికేషన్ వాడడం వల్ల హెడేక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డల్‌నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సెకండ్ మెథడ్ వచ్చేసి రిస్క్ ఆఫ్ అనస్థీసియా. అంటే అనస్థీసియా ఇస్తారు కాబట్టి బ్లీడింగ్ అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లమ్ ఉంది. పెయిన్‌ఫుల్ కూడా. మూడోదొచ్చేసి సర్జరీ చేస్తే యూరినేషన్ ప్రాబ్లమ్ వస్తది. దాంతో పాటు ఏ కాస్ట్ పరంగా గూడా చాలా ఎక్కువ. దీనికి నిజంగా మన దగ్గర మంచి సొల్యూషన్. ఓకే. వితౌట్ ఆపరేషన్, వితౌట్ మెడికేషన్ ప్రోస్టేట్ కేర్ అనే ఒక చిన్న సప్లిమెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. దీంట్లో చాలా ఉన్నాయి. ఓకే. దీన్ని తీసుకుంటే బెనిఫిట్ చెప్తాను. మనకి ఏదైతే 40 ఇయర్స్ అబోవ్ వచ్చిందో, దాని తర్వాత దీన్ని తీసుకోగలిగితే యూరినేషన్ ఫ్లో ఈజీగా వస్తుంది. నార్మల్ సైజ్‌కొస్తుంది. ఫర్దర్‌గా రాకుండా కూడా కాపాడుకునే ఛాన్స్ ఉంది. ఓకేనా. యెస్. ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా. చిన్నప్పుడు మన అమ్మా, నాన్న మనం హాస్పిటల్‌లో ఉంటే దగ్గరుండి మనకి కాపాడుతా ఉంటారు. కానీ ఇప్పుడు మన
మన నాన్న వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక ఏజ్ వాళ్ళకి 40, 50 ఏజ్ అబోవ్ ఉంటుంది కదా! మన నాన్నకి. ఓకేనా? మరి వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ఓకేనా? వాళ్ళని చూసుకునే ఆహ్, ఆప్షన్ మన చేతిలో ఉంది. అంటే వాళ్ళు బయటికి చెప్పలేకున్నా సరే 40 ఇయర్స్ అబోవ్ ఎవరికైతే ఫాదర్స్ ఉన్నారో, ఖచ్చితంగా వాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా మనం ఈ సప్లిమెంట్ ఇవ్వాల్సిందే. అంటే ప్రాబ్లమ్ ఉంటుంది ఖచ్చితంగా 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి కాబట్టి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. డైలీ 3 తీసుకుంటే చాలు 2-3 మంత్స్ 100% రిజల్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రెస్పోకేర్. జస్ట్ ఒక 2 మినిట్స్ సార్. ఇంకొక 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాన్ని క్లోజ్ చేద్దాం. రెస్పోకేర్ అసలు ఎందుకు అంటే, మనం బయట పొల్యూషన్ గాలి తీసుకుంటున్నాం. దానివల్ల లంగ్స్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఫ్యూచర్‌లో మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? మనకి జనరల్‌గా ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, టాన్సిల్స్ అంటారు కదా! అది కావచ్చు, సైనస్ కావచ్చు. ఆహ్, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంది. అసలు లంగ్స్ ఏం పని చేస్తాయంటే, మనకి బయట నుంచి ఆక్సిజన్ తీసుకుంటాయి. ఎవ్రీ పార్ట్‌కి మనకి సప్లై చేస్తాయి. బాడీలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని బయటకు వదలడం మన లంగ్స్ యొక్క పని. ఓకేనా? దీనికి మన దగ్గర ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉంది రెస్పోకేర్. ఓకే. ఇది ఏం పని చేస్తుందంటే ఆక్సిజన్ రెగ్యులరైజ్ చేస్తుంది. ఓవరాల్ ఫంక్షన్ అంటే ఎవరైతే మన లంగ్స్ యొక్క సెల్స్ ఉన్నాయో వాటి ఫంక్షన్‌ని కరెక్ట్ చేస్తుంది. ఓకే. దీంట్లో చాలా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. యెస్. ఓకే. ఓన్లీ నేను బెనిఫిట్ చెప్తాను. రెస్పోకేర్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏందంటే కాఫ్ తగ్గిపోతుంది. ఆస్తమా రాకుండా ఉంటుంది. ఎవరికైతే వీక్ లంగ్స్ ఉన్నాయో, నాకు వీక్ లంగ్స్ లేవని ఎవరు చెప్పొద్దు. మన కరోనా ఆల్‌మోస్ట్ ఆల్ అందరికి అటాక్ అయిపోయింది. కరోనా అటాక్ చేసేదే లంగ్స్ పైన. మనకు తెలుసో తెలియకో లంగ్స్ ఎంతో కొంత వీక్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన సప్లిమెంట్ ఇస్ ఎ రెస్పోకేర్. ఎందుకంటే మనకి ప్రాణవాయువు, ఆక్సిజన్ తీసుకునేదే లంగ్స్. అవి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో రిపేర్ కూడా చేయలేం. డ్యామేజ్ కాకముందే రెస్పోకేర్ తీసుకోగలిగితే మనకి ఫర్దర్‌గా మనకి లంగ్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఓకే. ఇది థ్రోట్ ప్రాబ్లమ్స్ అండ్ చెస్ట్ ప్రాబ్లమ్స్, కోల్డ్ రాకుండా కాపాడుతుంది. ఓకే. దాంతో పాటు కఫం వస్తుంది కదా! చాలా మందికి తెమడ అంటారు, శ్లేష్మం అంటారు. అది రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఓకే. జస్ట్ దీన్ని ఎవరు తీసుకోవచ్చంటే 14 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎవరికైతే ఊరికే కాఫ్ వస్తుంది, కఫం వస్తుంది, లేకపోతే కరోనా అటాక్ అయ్యి ఎళ్ళిపోయింది అనుకునే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఆస్తమా అండ్ సైనస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. డైలీ 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ అండ్ నైట్. ఓకేనా? ఫుడ్ తర్వాత తీసుకుంటే చాలు. ఒక 90 డేస్ ఒక సిస్టమాటిక్‌గా మనం వాడగలిగితే ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకి రావచ్చు. ఓకేనా? ఎవరికైతే ఆస్తమా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు సీబక్తాన్, ఆమ్లా ఓకేనా? ప్లస్ రెస్పోకేర్ 3 కలిపి తీసుకోగలిగినప్పుడు, దాంట్లో పాటు ఫుడ్ ప్యాచ్ కలిపి తీసుకోగలిగినప్పుడు బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. మనకి రిపీటెడ్‌లీ ప్రాబ్లమ్ కూడా ఎయదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ హెల్త్. అది ఇక్కడ నేను పీడీఎఫ్ చేయలేదు. ఓకేనా? యెస్. జస్ట్ దాని గురించి ఓవరాల్‌గా చెప్తాను. ఓకే. కిడ్నీ మనకొచ్చేసి బీన్ సైజ్‌లో ఉంటుంది. బీన్ షేప్‌లో ఉంటుంది. మనకి అబ్డామన్‌కి బ్యాక్ సైడ్ పైనుంటుందనమాట. ఇది మనకి ఆల్‌మోస్ట్ ఆల్ 4-5 ఇంచెస్ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ మన ఒక సార్ ఇక్కడ పీడీఎఫ్ లేదు కాబట్టి స్క్రీన్ కనిపించదు ఎవరికీ. ఓకేనా? మన ఒక పిడికిలంత సైజ్‌లో ఉంటుందనమాట. కిడ్నీ అసలు ఏం చేస్తుంది అంటే ఫిల్టర్ చేస్తుంది. ఎక్స్‌ట్రా వాటర్ కావచ్చు, వేస్టేజ్ కావచ్చు. అంటే బ్లడ్‌లో ఉన్న ఎక్స్‌ట్రా వాటర్‌ని అండ్ వేస్టేజ్‌ని ఫిల్టర్ చేసి బయటకి పంపిస్తుంది. రిమూవ్ వేస్ట్ అన్నమాట. మెయిన్ బ్యాలెన్స్‌ది మళ్ళా అలానే మన ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా! వాటిని బ్యాలెన్స్ చేస్తుంది కరెక్ట్‌గా. ఓకేనా? అదే విధంగా బ్లడ్ ప్రెషర్‌ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ డి విటమిన్ ఫార్మ్ అవ్వడానికి మనకి కిడ్నీ బాగా హెల్ప్‌ఫుల్ అన్నమాట. కానీ ఇక్కడ మనకొచ్చేసి ఎవ్రీ 10 మెంబర్స్‌కి ఒకరికి మనకి ఇక్కడ కిడ్నీతో సఫర్ అవుతుంటారు. ఆ విషయం తెలీదు. ఓకేనా? క్రియాటిన్ లెవెల్స్ అంటారు కదా! ఓకేనా? ఎవ్రీ 10 మెంబర్స్‌కి ఒకరికి వస్తుంటుంది. ఇండియా వచ్చేసి ఆల్‌మోస్ట్ 100 అంటే 100 పీపుల్స్ ఇన్ ఎ మిలియన్ సఫర్ ఫ్రమ్ కిడ్నీ అలైన్‌మెంట్. అంటే చూడండి ఆల్‌మోస్ట్ ఆల్ కిడ్నీ చేంజ్ జేయడమో, లేకపోతే కిడ్నీ డయాలిసిస్ చేయడమో ఆల్‌మోస్ట్ ఆల్ 10 మెంబర్స్‌లో ఒకరికుంటుందంట. ఓకేనా? అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరికొస్తాయి ఎక్కువ అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, అలానే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్ ఉంటే. సింప్టమ్స్ ఎలా తెలుస్తాయంటే యూరినేషన్ కలర్ మారడం కావచ్చు, బబ్లీ యూరినేషన్ కావచ్చు, అలానే చేతులు, కాళ్ళు వాపు రావడం కావచ్చు. అంటే వేస్టేజ్ బయటికి పోకుండా వాపు రావడం కావచ్చు. వీక్‌నెస్ ఉండడం అంటే వీక్‌గా ఉండడం, అలసట రావడం, బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లమ్ కావచ్చు. ఇచ్చింగ్ ఎక్కువ రావచ్చు. అంటే చాలా మంది బాడీ ఇచ్చింగ్ వస్తే మనము అలెర్జీస్‌కి ఇస్తాం. కిడ్నీ హెల్త్ కూడా అక్కడ బాగా పనికొస్తుంది.
దీనివల్ల మనకేమవుతుందంటే ఆకలి కూడా తగ్గిపోతుంది. వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంది. ఓకేనా? దీనికి మనకి బెటర్ సొల్యూషన్ వచ్చేసి కిడ్నీ హెల్త్. ఓకే. ఇదేం చేస్తుందంటే మనకి బర్నింగ్ అంటే యూరిన్ చేస్తుంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తది కదా! అది తగ్గిస్తుంది. దాంతో పాటు మనకొచ్చేసి ఏవైతే మనకి ఆహ్, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది కదా! కిడ్నీ హెల్త్‌ని చూస్తుంది. చాలా మందికి కిడ్నీ స్టోన్ అంటారు కదా! కిడ్నీ స్టోన్‌కి అవసరమయ్యే ఎంజైమ్స్‌ని ఆపేస్తుంది. కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కాదు. మళ్ళీ కిడ్నీ స్టోన్ వచ్చేసి బ్రేక్ అవుతుంది. ఓకేనా? ఫ్యూచర్‌లో మనకి కిడ్నీ స్టోన్ అయ్యే ఛాన్సెస్ ఉండదన్నమాట. ఓకేనా? ఒక్క కిడ్నీ హెల్త్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల. దీన్ని ఎవరు తీసుకోవచ్చంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలో రిపేర్ కాని పార్ట్ ఏదైతే ఉందో కిడ్నీ. ఒక్కసారి పోయిందంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి. దానికి బదులు మనం జస్ట్ ఒక 600, 700 పెట్టి మన కిడ్నీ హెల్త్ తీసుకోగలిగితే క్రియాటిన్ లెవెల్స్‌ని రిటర్న్ తెచ్చుకోవచ్చు. అంటే క్రియాటిన్ లెవెల్స్ ఏవైతే పెరుగుతున్నాయంటే డయాలిసిస్ పోకుండా ఆపేది కిడ్నీ హెల్త్, టాక్సిలిన్ అండ్ ఫుడ్ ప్యాచ్. ఈ 3 తీసుకోగలిగితే మన కిడ్నీని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఐ థింక్ నా సెషన్ ఇప్పటితో ఆహ్, కంప్లీట్